మేడ్చల్ బాచుపల్లిలోని ప్రగతినగర్లో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిరీష అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి 25 తులాలు బంగారం, 15 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభారాణిపై సైతం కేసు నమోదు చేసి రికవరీ చేసిన సొత్తు 25 లక్షలు ఉంటుందని మహమ్మద్ నాజర్ను రిమాండ్కు తరలించామని డీసీపీ వెల్లడించారు. సైబరాబాద్ యూనిట్ పరిధిలోని బాలానగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 22, 23 ఇంటర్వ్యూనింగ్ నైటు 22, 23 మధ్యరాత్రి నిరీష అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఆ దొంగతనంలో ఒక 25 తులాల బంగారం, ఒక 15 తులాల సిల్వర్, మొత్తం కలిపి 13 వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 ఇయర్స్ ఉంటాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీష ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో వీడి దగ్గర, ఈ నిరీష దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణికి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాజర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతను ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తు అంతా తీసుకెళ్ళి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాజర్ మీద గతంలో కూడా 6 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ 2013లో జరిగింది ఇది. తర్వాత 2019లో కేపీహెచ్బి లిమిట్స్లో ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక పాత కేసు ఉంది. అతను 2019లో పీడీ యాక్ట్లో జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చినాడు. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ఏసీబీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తుంది. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.